హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా 6th మరియు 7th క్లాస్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి 4వ లైవ్ టెస్ట్ను మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజు లైవ్ టెస్ట్ నుండి ఖచ్చితంగా డిఎస్సి మరియు టెట్లో 1 లేదా 2 మార్కులు వచ్చేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ నుండి ఈరోజు మనం ఈ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఉప్పును తయారు చేయుటలో ఇమిడి ఉన్న పద్ధతి ఏది? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 స్ఫటికీకరణం అండి. ఇక్కడ చూసుకుంటే ఉప్పును తయారు చేయుటలో ఇమిడి ఉన్నటువంటి పద్ధతి అంటే గనక స్ఫటికీకరణం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రక్రియ అంటే గనక బాష్పీభవనం. ఇక్కడ చూసుకుంటే ఉప్పుని గనక చూసుకుంటే మనకు ఈ రకంగా పెద్ద పెద్ద గుంటలుగా తయారు చేసి ఏం చేస్తారు అంటే ఆ ఉన్నటువంటి ఉప్పు నీరుని మనకు అందులో ఉన్నటువంటి నీరుని ఆవిరి చెందిస్తారు, అంటే బాష్పీభవనం చెందిస్తారు. ఆ రకంగా బాష్పీభవనం చెందించిన తర్వాత ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పు అంతా స్ఫటికాల రూపంలో ఇక్కడ ఈ రకమైనటువంటి మడుగులలో, ఉప్పు మడుగుల్లో పేరుకుపోతుంది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి మనకు విధానాన్ని ఏమంటారు అంటే స్ఫటికీకరణం అంటారు. అందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏది అంటే బాష్పీభవనం గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, కొన్ని తాబేళ్లు ఏ రాష్ట్రాల నుంచి విశాఖ తీరానికి వస్తాయి? ఆప్షన్ 1 ఒరిస్సా, గుజరాత్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆప్షన్ 4 ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. లైవ్ చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ నుండి కొన్ని రకాల తాబేలు ఏం చేస్తాయి అంటే విశాఖ తీరానికి వచ్చేసి గుడ్లు పెడతాయి, గమనించాలి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, ఉత్పతనం అనగానేమి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 ఘన పదార్థం వాయు పదార్థంగా మారడం, స్టేట్మెంట్ 2 ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడం, స్టేట్మెంట్ 3 వచ్చేసి ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారడం, స్టేట్మెంట్ 4 వచ్చేసి వాయు పదార్థం ఘన పదార్థంగా మారడం. ఇక్కడ ఉత్పతనం అనగానేమి అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3, 3, 4, ఆప్షన్ 4, 1, 4 మాత్రమే. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని వీడియోని లైక్ చేస్తూ ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1, 4 అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఉత్పతనం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక ఘన పదార్థం కానీ ఏదైనా పదార్థాన్ని కనుక చూసుకుంటే ఘన పదార్థం వాయు పదార్థంగా అంటే ద్రవ పదార్థంగా మారకుండా డైరెక్ట్గా ద్రవ స్థితిలో కాకుండా డైరెక్ట్గా ఘన పదార్థం టు వాయు పదార్థం, అదేవిధంగా వాయు పదార్థం నేరుగా ఘన పదార్థంగా మారడాన్ని ఏమంటారు అంటే మనం ఏమంటామంటే ఉత్పతనము అంటాము, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, పెట్రోలియం నుండి తయారు చేసేటువంటి కృత్రిమ ద్రారం ఏది? ఆప్షన్ 1 టెర్లిన్, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 పాలిస్టర్, ఆప్షన్ 4 రేయాన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పాలిస్టర్ అండి. ఇక్కడ చూసుకుంటే పెట్రోలియం నుండి తయారు చేసేటువంటి కృత్రిమ దారం వచ్చేసి పాలిస్టర్ అండి. ఇక్కడ వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించేటువంటి దాన్ని మనం పాలిస్టర్గా చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1
ద్రవ స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి మధ్యయుగ కాలంలో ఉప్పును తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. క్రింది వాటిలో సరికానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 2,3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1,3 అనేటివి సరైనవి కాదు. ఎందుకంటే ద్రవ స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని కాదండి, ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం ఏమంటాము అంటే డ్రై ఐస్ అంటాము. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇది సరి అయినది కాదు. దాని తర్వాత మధ్యయుగ కాలంలో ఉప్పుకు చాలా డిమాండ్ ఉండేది కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే అంత ఈజీగా దొరికేది కాదు కాబట్టి, ఎందుకంటే పన్నులు అవన్నీ చెల్లించాల్సి ఉండేది కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. ఎందుకంటే చాలా కాస్ట్లీకి సంబంధించినటువంటి పదార్థం కాబట్టి దాన్ని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. తర్వాత రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి కాదండి, ఉప్పు నీటి సరస్సు. గమనించాలి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి 1,3. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే నేను వీటిని జతపరిచేలోపు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నాకంటే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మొదటగా నీటిలో కరగని వాటిని వేరు చేసేటువంటి పద్ధతి. ఇక్కడ చూసుకుంటే తీర్చడం అండి. నీటిలో కరగని వాటిని వేరు చేసేటువంటి పద్ధతి ఏంటి అంటే తీర్చడం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. దాని తర్వాత రెండవది నీటిలో కరిగిన వాటిని వేరు చేసేటువంటి పద్ధతి, ఆప్షన్ సి స్ఫటికీకరణ. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, నీటిలో కరిగి ఉన్నటువంటి ఉప్పుని వేరు చేయడానికి ఏం చేస్తారు, బాష్పీభవనానికి గురి చేసి స్ఫటికీకరణం చెందించడం ద్వారా అప్పుడు ఏమవుతుంది, ఆ ఉప్పు అనేది మనకు స్ఫటికాలుగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. దాని తర్వాత కొన్ని తేలిక మరియు కొన్ని బరువు ఉన్న వాటిని వేరు చేసేటువంటి పద్ధతి ఏంటి అంటే తూర్పు పారబట్టడం అండి. ఇక్కడ ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి పద్ధతి. నీటిలోని మలినాలను తొలగించేటువంటి పద్ధతి ఏంటి అంటే స్వేదనం పద్ధతి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ. ఇక్కడ చూసుకుంటే బీసీడిఏ అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి మృత సముద్రంపై సులభంగా నడవగలుగుతారు. స్టేట్మెంట్ 2 ఉప్పు, పటిక మొదలైన వాటిలో ఉండేది స్వేదన జలం. స్టేట్మెంట్ 3 భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఇక్కడ స్టేట్మెంట్ 4 వచ్చేసి కర్పూరంను ఉత్పతనం ద్వారా తయారు చేస్తారు. క్రింది వాటిలో సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,3,4, ఆప్షన్ 2 2,3,4, ఆప్షన్ 3 4,2,1, ఆప్షన్ 4 వచ్చేసి 2,3,4. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని చాలా జాగ్రత్తగా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 4,2,1 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఏమడిగాడు క్వశ్చను, ఈ రకంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం యొక్క ఆన్సర్ని పిక్ చేసే టైంలో ఖచ్చితంగా ఒకసారి క్వశ్చన్ని రీచెక్ చేసుకోవాలి. ఈ రకంగా రీచెక్ చేసుకున్న తర్వాత అది సరి అయినదా సరి కానిదా అని అడిగాడా అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన ఆన్సర్ని పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 లేదా 2 మార్కులు పోగొట్టుకునేది సరికానిది సరైనది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ల ద్వారానే గమనించాలి. ఇక్కడ చూసుకుంటే పాలస్తీనా దేశంలో కాదండి మృత సముద్రం అన్నది జోర్డాన్ దేశంలో ఉంది. ఎందుకు అంటే ఆ మృత సముద్రంపై మనం నడవగలుగుతాము అంటే దానిలో లవణాలు, మలినాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే దాని యొక్క సాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన సాంద్రత కన్నా దాని సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిపై మనం సులభంగా నడవగలుగుతాము. గమనించాలి. దాని తర్వాత ఉప్పు, పటిక మొదలైన వాటిలో కూడా జలం అనేది ఉంటుంది, కానీ దాన్ని స్వేదన జలము అనమండి. ఏమంటాము అంటే స్ఫటిక జలము అంటాము. గమనించాలి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి.
చేస్తాయండి, అవి ఖచ్చితంగా నీటిని శుద్ధి చేస్తాయి కాబట్టి ఇది రైట్ ఆన్సర్. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కర్పూరంను ఉత్పతనం ద్వారా తయారు చేస్తారండి. ఉత్పతనం ద్వారా కాదండి, కర్పూరం చెట్టు యొక్క బెరడును స్వేదన ప్రక్రియకు గురి చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు అది కర్పూరం అనేది తయారవుతుంది, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి సిన్నమోమం కాంఫోరా చెట్టు బెరడును ఏ ప్రక్రియకు గురి చేయడం వలన కర్పూరం ఏర్పడును? ఆప్షన్ 1 ఉత్పతనం, ఆప్షన్ 2 స్వేదనం, ఆప్షన్ 3 తేర్చడం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. ఇప్పుడే మనం దీని యొక్క ఆన్సర్ని చెప్పేసుకున్నామండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 స్వేదనం ప్రక్రియకు గురి చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కర్పూరం అనేది ఏర్పడుతుంది. కర్పూరం యొక్క శాస్త్రీయ నామాన్ని కనుక చూసుకుంటే సిన్నమోమం కాంఫోరా. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సిన్నమోమం కాంఫోరా. దీన్ని స్వేదనం ప్రక్రియకు గురి చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కర్పూరం అనేది ఏర్పడుతుంది. కర్పూరంలో కనుక ఇక్కడ చూసుకుంటే అది ఉత్పతనాన్ని కలిగి ఉంటుందండి. ఉత్పతనం అంటే ఏంటి అంటే ఘన పదార్థం నుంచి డైరెక్ట్గా వాయు పదార్థానికి, అదేవిధంగా వాయు పదార్థం నుంచి డైరెక్ట్గా ఘన పదార్థానికి మార్పు చెందేటువంటి ప్రక్రియను మనం ఏమంటాము అంటే ఉత్పతనము అంటాము, గమనించాలి. ఈ కర్పూరానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణమే అదిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 కర్ర గుజ్జుకు రసాయనాలు కలిపి నైలాన్ దారాలు తయారు చేస్తారు. స్టేట్మెంట్ 2 సింథటిక్ దారాలకు జనుము ఉదాహరణ కాదు. స్టేట్మెంట్ 3 సహజ దారాలకు రేయాన్ ఒక ఉదాహరణ. స్టేట్మెంట్ 4 వచ్చేసి టెర్లిన్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ 2 2, 3, 4 మాత్రమే, ఆప్షన్ 3 3, 4, 1 మాత్రమే, ఆప్షన్ 4 1, 2, 4 మాత్రమే. లైవ్ చూస్తున్న వాళ్ళంతా క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించి దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3, 4, 1 మాత్రమే సరికావు. మిగిలినటువంటి రెండవది సరి అయినది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మొదటిది కర్ర గుజ్జుకు రసాయనాలు కలిపి నైలాన్ దారాలని కాదండి, మనకు కలిపి తయారు చేసేటువంటి దారాలు ఏంటి అంటే రేయాన్ దారాలు. కర్ర గుజ్జుకు రసాయనాలు కలిపి రేయాన్ దారాలని తయారు చేస్తారు. తర్వాత సింథటిక్ దారాలకు జనుము ఉదాహరణ కాదు అన్నాను. ఉదాహరణ కాదు కండి, సింథటిక్ దారాలు అంటే ఏంటండి? రసాయనాలను కలిపి మనకు ఏం చేస్తారు అంటే కృత్రిమంగా దారాలని తయారు చేస్తారు. ఆ రకంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి దారాలనే కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అంటాము. వాటికి ఉదాహరణలు ఏంటి అంటే పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, యాక్రిలిన్. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సింథటిక్ దారాలు లేదా కృత్రిమ దారాలు అవుతాయి. ఇక్కడ చూసుకుంటే జనుము అనేది సహజ దారం కాబట్టి ఉదాహరణ కాదు అన్నాను, కాబట్టి ఇది రైట్ స్టేట్మెంటే కదా. తర్వాత సహజ దారాలకు రేయాన్ ఒక ఉదాహరణ అన్నారు. ఇక్కడ సహజ దారాలకు రేయాన్ అనేది ఉదాహరణ కాదు, ఎందుకంటే కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపేసి రేయాన్ని తయారు చేస్తారు కాబట్టి ఇది సహజ దారం అవ్వదు. తర్వాత టెర్లిన్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు అన్నారు, కాబట్టి ఇది సరి అయినది కాదు. ఎందుకంటే పెట్రోలియం నుండి తయారు చేసేటువంటి దారాలు ఏంటి అంటే వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పాలిస్టర్ దారాలు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ మియోషి, ఆప్షన్ 2 మెకంతోష్, ఆప్షన్ 3 వాల్డియల్ షీమన్, ఆప్షన్ 4 వచ్చేసి జాన్ బాపిస్టా. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వాల్డియల్ షీమన్ అండి. ఇక్కడ చూసుకుంటే పాలీవినైల్ క్లోరైడ్ని కనుక్కున్నది ఎవరు అంటే వాల్డియల్ షీమన్, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పట్టు పురుగుని మాత్ అని అంటారు. స్టేట్మెంట్ 2 పట్టు పురుగు గుడ్లను విత్తనాలు అని అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఒక ఆడ పురుగు ఒకసారి 500 గుడ్లను మరోసారి 500 గుడ్లను పెడుతుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి పట్టు పురుగులను బాంబిక్స్ మోరీ అంటారు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని
కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏమడిగాడు మనని, సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే 1, 2, 4 అనేటివి సరి అయినది కాదు, ఎందుకంటే ఒక తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1, కొంతమంది సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టు పురుగులు కొనుక్కుంటారు. స్టేట్మెంట్ 2, ఈ కేంద్రాలను గ్రైనేజర్స్ అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి వీటిని అనంతపూర్ జిల్లా హార్స్లీ హిల్స్ దగ్గర చూడవచ్చు. స్టేట్మెంట్ 4 వచ్చేసి అదేవిధంగా పట్టుకాయను చిలకలు అంటారు. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. అనంతపూర్ జిల్లా హార్స్లీ హిల్స్ దగ్గర కాదండి, చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ దగ్గర ఈ సొంతంగా మనకు పట్టు పురుగులను కొనుక్కొని వాటిని ఉత్పత్తి చేసేటువంటి గ్రైనేజర్స్ని మనము ఈ హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లాలో మనము చూడవచ్చు. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి పట్టు పురుగులను ఉంచడానికి తయారు చేసే పళ్ళ్యాలను దేనితో చేస్తారు. ఆప్షన్ 1, టేకుతో. ఆప్షన్ 2, మల్బరీ ఆకులతో. ఆప్షన్ 3, వెదురుతో. ఆప్షన్ 4, ఏదీ కాదు. నేను క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ని రివీల్ చేసేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఈ లైవ్ టెస్ట్లకు మామూలుగా మీకు వచ్చేటువంటి ఆఫ్లైన్ టెస్ట్లకు తేడా ఏంటి అంటే, ఆ ఆఫ్లైన్ టెస్ట్లను మీకు ఇష్టం వచ్చినంత సమయం వరకు మీరు రాసుకోగలుగుతారు. కానీ ఈ రకంగా మనకు లైవ్ టెస్ట్లో ఒక 100 మందితో మీరు లైవ్ టెస్ట్ అనేది రాయాలి కాబట్టి ఒక ఎగ్జామ్ వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మీకంటే ముందు కొంతమంది ఆన్సర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళలాగా మనం కూడా తొందరగా ఆన్సర్ చేయాలనేటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి లైవ్ టెస్ట్లో నేనే కాదు ఎవ్వరు కండక్ట్ చేసినా కూడా అందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, వెదురుతో అండి. పట్టు పురుగులను ఉంచడానికి తయారు చేసేటువంటి పళ్ళ్యాలను దేంతో చేస్తారంటే వెదురు బొంగలతో తయారు చేసినటువంటి పళ్ళ్యాలలో వాటిని ఉంచుతారు. వాటికి ఆహారంగా ఉంచేటువంటి పదార్థాలు ఏంటి అంటే మల్బరీ ఆకులు. గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి డింబకాలను చంపడాన్ని ఏమంటారు. ఆప్షన్ 1, స్పిన్నింగ్. ఆప్షన్ 2, జిన్నింగ్. ఆప్షన్ 3, స్టిప్పింగ్. ఆప్షన్ 4, స్పిన్నింగ్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి పట్టు పురుగుల యొక్క డింబకాలని చంపడాన్ని ఏమంటారు అంటే స్టిప్పింగ్ అంటారు. గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి కొన్ని రకాల పట్టు పురుగులను టర్మినేలియా చెట్ల మీద పెంచుతారు. వాటి గుడ్ల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పట్టు ఏది. ఆప్షన్ 1, టస్సార్ పట్టు. ఆప్షన్ 2, టర్మినేలియా పట్టు. ఆప్షన్ 3, దేశాలి పట్టు. ఆప్షన్ 4, 1 and 3 అంటే టస్సార్ పట్టు మరియు దేశాలి పట్టు. వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 1 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే కొన్ని రకాల పట్టు పురుగులను టర్మినేలియా లేదా ఓక్ చెట్ల మీద పెంచుతారు. ఇక్కడ చూసుకుంటే వాటి గుడ్ల ఉత్పత్తి అయ్యేది ఆ రకంగా. అంటే ఇక్కడ చూసుకుంటే కొన్ని రకాల పట్టు పురుగులను ఏం చేస్తారంటే టర్మినేలియా లేదా ఓక్ చెట్ల మీద పెంచుతారండి. దానికి సంబంధించినటువంటి దాని గుడ్ల నుంచి వెలువడేటువంటి పట్టును ఏమంటారు అంటే టస్సార్ పట్టు లేదా దేశాలి పట్టు అంటారు. ఈ రకంగా మనకు ఆ పేర్లతో ఆ పట్టును పిలుస్తారు. గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. స్టేట్మెంట్ 1, పట్టు దారాలలో ఉండే ప్రోటీన్లు సిరిసిన్, అల్బుమిన్. స్టేట్మెంట్ 2 వచ్చేసి పట్టుకాయ నుండి దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి రీలింగ్ కోసం రీలర్, ట్విస్టర్ అనేటువంటి ప్రత్యేకమైన యంత్రాలని ఉపయోగిస్తారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి రీలింగ్ ద్వారా వచ్చిన పట్టు నూలును శుభ్రం చేసి విరంజనం చేస్తారు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 2, 3, 4 మాత్రమే సరి అయినవి. 1 అనేది సరి అయినది కాదు. ఎందుకు అంటే పట్టు దారాల్లో ఉండేటువంటి ప్రోటీన్లు వచ్చేసి సిరిసిన్ మరియు ఫైబ్రినోయిన్ అండి. ఇక్కడ చూసుకుంటే అల్బుమిన్ అనేది కోడిగుడ్డు యొక్క తెల్ల సొనలో ఉండేటువంటి ప్రోటీన్గా మనము చెప్పుకోవచ్చు.
పట్టు కాయ నుండి దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. ఈ రీలింగ్ కోసం ఏం చేస్తారు అంటే రీలర్ ట్విస్టర్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి యంత్రాలని తయారు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఈ రీలింగ్ అంటే ఏంటి అంటే మనకు పట్టు కాయ నుంచి సన్నని దారాల్ని తీస్తారు. ఆ రకంగా సన్నని దారాలను తీసిన తర్వాత కొన్ని దారాలని కలిపి ఏం చేస్తారంటే పట్టు నూలును తయారు చేస్తారు. ఆ రకంగా ఈ పట్టు నూలుని ఏం చేస్తారంటే శుభ్రం చేసి విరంజనం అంటే రంగులు వేస్తారు. గమని తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 రీలింగ్, పట్టు నూలు, శుభ్రం చేయడం, విరంజనం చేయడం. స్టేట్మెంట్ 2 వచ్చేసి రీలింగ్, శుభ్రం చేయడం, పట్టు నూలు, విరంజనం చేయడం. స్టేట్మెంట్ 3 వచ్చేసి రీలింగ్, శుభ్రం చేయడం, విరంజనం, పట్టు నూలు. ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. క్రింది వాటిలో సరైనటువంటి క్రమాన్ని గుర్తించాలి. ఇక్కడ చూసుకుంటే దీనిలో సరైనటువంటి క్రమం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే రీలింగ్ అంటే పట్టుకాయ నుంచి సన్నని దారాలని తయారు చేయడం, దాని తర్వాత ఆ దారాలన్నింటినీ కలిపి మన కొన్ని దారాలన్నింటినీ కలిపేసి ఏం చేస్తారు అంటే పట్టు నూలును తయారు చేస్తారు. దాని తర్వాత శుభ్రం చేసేసి పట్టు నూలును దానికి రంగులు వేస్తారు. ఆ రకంగా రంగులు వేయడాన్నే విరంజనం చేయడం అంటారు. గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి రీలింగ్ ద్వారా తీసిన ఎన్ని దారాలను కలిపి పట్టు నూలు తయారు చేస్తారు. ఆప్షన్ 1 3 to 6, ఆప్షన్ 2 3 to 8, ఆప్షన్ 4 వచ్చేసి ఆప్షన్ 2 3 to 8, ఆప్షన్ 3 వచ్చేసి 6 to 8, ఆప్షన్ 4 వచ్చేసి 5 to 8. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3 నుంచి 8 దారాలని కలిపేసి మనకేం చేస్తారు అంటే పట్టు నూలును తయారు చేస్తారు. గమనించాలి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒక కకూన్ నుంచి 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి 500 గ్రాముల పట్టును తయారు చేయడానికి 2000 నుండి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి కాలేయం మరియు హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి కకూన్గా మారిన తర్వాత వాటిని 2-3 రోజులకే పళ్ళ్యాల నుండి తీసివేస్తారు. ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడగడం జరిగింది. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని జాగ్రత్తగా ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి కాలేయం మరియు హృదయ సంబంధ వ్యాధులు కాదండి, చర్మ మరియు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అనేటివి వస్తాయి. ఇక్కడ కకూన్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే పట్టు పురుగులు లేదా గొంగలి పురుగులు ఏం చేస్తాయి అంటే మల్బరీ ఆకులను 30 నుంచి 35 రోజుల వరకు దారుణంగా తింటాయండి. తిన్న తర్వాత ఏం చేస్తాయి అంటే ఒకే చోట ఉండిపోతాయి. ఒకే చోట ఉండేసి ఏం చేస్తాయి అంటే అక్కడ ఒక గూడ్ని కట్టుకుంటాయి. ఆ రకంగా గూడ్ని కట్టుకోవడాన్ని ఏమంటారు అంటే కకూన్లు అంటారు. ఆ రకంగా గూళ్ళు కట్టుకున్నటువంటి 2-3 రోజులకే వాటిని పళ్ళ్యాల నుండి తీసేయాలి. ఆ రకంగా తీసేయలేదనుకోండి అవి బటర్ఫ్లైస్గా సీతాకోక చిలుకలుగా మారేసి ఎగిరిపోతాయి. గమనించాలి. కాబట్టి ఆ రకంగా అయితే మాత్రం పొద్దల్లా చేసినటువంటి కష్టం అంతా పొయ్యిలో పెట్టినట్టు అవుతుంది. గమనించాలి. అందుకే 2-3 రోజులకే తీస్తారు. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి ఒక మెరీనా గొర్రె సంవత్సరానికి ఎన్ని కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది? ఎన్ని కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 1 6 నుంచి 20 కిలోలు, ఆప్షన్ 2 వచ్చేసి 5 నుంచి 28 కిలోలు, ఆప్షన్ 3 వచ్చేసి 5 నుంచి 18 కిలోలు, ఆప్షన్ 4 వచ్చేసి 6 నుంచి 18 కిలోలు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఒక మెరీనా గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. గమనించాలి. తరువాత 25వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1
జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 3 వచ్చేసి మెరీనా జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి వీటి ఉన్ని 3 నుంచి 10 అంగుళాల పొడవు కలిగి సన్నగా మృదువుగా ఉంటుంది. సరికానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే మెరీనా జాతి గొర్రె నుంచి నాణ్యమైనటువంటి ఉన్ని లభిస్తుంది. అది ఏ రకంగా ఉంటుంది అంటే మనకు 3 నుంచి 5 అంగుళాల పొడవు కలిగి సన్నగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే షీరింగ్ చేసిన ఉనికి తరువాత చేసేటువంటి ప్రక్రియ ఏది? ఇక్కడ ఆప్షన్ 1 స్టార్టింగ్, ఆప్షన్ 2 స్కోరింగ్, ఆప్షన్ 3 కార్డింగ్, ఆప్షన్ 4 వచ్చేసి స్పిన్నింగ్. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 స్కోరింగ్ అండి. షీరింగ్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఆ మేకలు లేదా గొర్రెల యొక్క ఉన్నిని కత్తిరించడాన్ని మనం ఏమంటారంటే షీరింగ్ అంటారు. ఆ రకంగా షీరింగ్ చేసిన తర్వాత పారే నీళ్ళలో ఈ ఉన్నిని ఏం చేస్తారు అంటే శుభ్రం చేస్తారు. ఆ రకంగా శుభ్రం చేయడాన్ని ఏమంటారు అంటే స్కోరింగ్ అంటారు, గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి మగ్గంలో ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాన్ని క్రింది నుండి పై నుండి పోవడానికి వీలు కల్పించేటువంటి ముఖ్యమైన భాగం ఏది? ఆప్షన్ 1 పటక, ఆప్షన్ 2 ఆర్నస్, ఆప్షన్ 3 1 and 2 అంటే పటక మరియు ఆర్నస్, ఆప్షన్ 4 పడుగు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే మగ్గంలో ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాన్ని క్రింది నుండి పై నుండి, ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు దారం ఉందనుకోండి, ఒకటి పై నుంచి ఇంకోటి కింది నుంచి ఈ రకంగా వెళ్ళే విధంగా కల్పించేటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఏంటి అంటే మగ్గంలో పటక లేదా హార్నస్. దీని యొక్క పేరేంటి అంటే పటక లేదా హార్నస్. తరువాత 28వ క్వశ్చన్ వచ్చేసి పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీస్తు పూర్వం 5000 నుండి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి నుండి ప్రారంభమైనట్టు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 1 జియా దేశంలోని సాంగ్యాహు అండి. ఇక్కడ చూసుకుంటే ఇది సంస్కృతి దృశ్యాల్లో ఉన్నాయి. దాని తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి చైనా దేశంలోని చీలింగ్ ప్రాంతంలో, స్టేట్మెంట్ 3 వచ్చేసి గ్రీకు దేశంలోని సాంకీలో, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి జియా దేశంలోని యాంగ్ సాహు సంస్కృతి దృశ్యాల్లో మనకు పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పట్టు పరిశ్రమ అనేది క్రీస్తు పూర్వం 5000 నుండి 3000 సంవత్సరాల నాటి నుండి మనకు ఆ రకంగా అప్పటి నుంచే ప్రారంభమైనట్టు ఆ రకమైనటువంటి సంస్కృతి దృశ్యాల్లో మనము చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది లెసన్ యొక్క లాస్ట్లో ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి లెసన్గా మనం చెప్పుకోవచ్చు. పట్టు ఉన్ని అని 2 వస్తాయి. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లెసన్ టెట్ మరియు డిఎస్సికి ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు దీని నుంచి వచ్చేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి లెసన్గా మనము చెప్పుకోవచ్చు. తరువాత 29వ క్వశ్చన్ వచ్చేసి పట్టు పురుగులోని జీవిత చరిత్ర యొక్క దశలో ఉన్నటువంటి సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గుడ్డు, లార్వా, ప్యూఫా, ఇమగో, ఆప్షన్ 2 లార్వా, గుడ్డు, ప్యూఫా, ఇమగో, ఆప్షన్ 3 గుడ్డు, లార్వా, ఇమగో, ప్యూపా, ఆప్షన్ 4 వచ్చేసి లార్వా, గుడ్డు, ఇమగో, ప్యూపా. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గుడ్డు, లార్వా, ప్యూఫా, ఇమగో అండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి ఉన్ని బట్టల తయారీలో సరైనటువంటి దశల్ని గుర్తించండి. ఆప్షన్ 1 షీరింగ్, స్కోరింగ్, స్టార్టింగ్, బ్లీచింగ్, ఆప్షన్ 2 షీరింగ్, స్టార్టింగ్, స్కోరింగ్, బ్లీచింగ్, ఆప్షన్ 3 షీరింగ్, బ్లీచింగ్, స్టార్టింగ్, స్కోరింగ్, ఆప్షన్ 4 షీరింగ్, బ్లీచింగ్, స్కోరింగ్, స్టార్టింగ్.
ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే షీరింగ్ అంటే ఉన్నిని కత్తిరించడం, ఇక్కడ చూసుకుంటే స్కోరింగ్ అంటేనేమో మలినాలను పారే నీళ్ళలో కడగడం, దాని తర్వాత అందులో ఉన్నటువంటి పుల్లల్ని వేరివేయడాన్ని ఏమంటారు అంటే స్టార్టింగ్ అంటారు. దాని తర్వాత విరంజనం చేయడం, రకరకాల పదార్థాలతో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే విరంజనం రంగుల్ని అద్దుతారు. ఈ రకంగా రంగులను అద్దడాన్ని బ్లీచింగ్ అంటారు. ఈ రకంగా మనకు దీని యొక్క సరి అయినటువంటి క్రమంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ క్రమం నుంచి ఒక మార్కు వచ్చేటువంటి అవకాశాలు 100%గా ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. తరువాత ఈరోజు ప్రశ్న వచ్చేసి సరీసృపాల నుంచి పక్షులు ఆవిర్భవించినటువంటి యుగం ఏది? సరీసృపాల నుంచి పక్షులు ఆవిర్భవించినటువంటి యుగం ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో మీకు వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదేవిధంగా రేపటికి సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకొని వీడియోని లైక్ చేసి అందరూ వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే రేపటికి సంబంధించినటువంటి సిలబస్ని చూసుకుంటే 6th క్లాస్ సైన్స్ నుంచి 9వ లెసన్ మొక్కలు భాగాలు వాటి యొక్క విధులు, 10వ లెసన్ వచ్చేసి మన చుట్టూ జరిగే మార్పులు, 7th క్లాస్ సైన్స్లో కనుక చూసుకుంటే 4th లెసన్ చలనము మరియు కాలం. ఇది చాలా పెద్ద లెసన్ అండి, చాలా ముఖ్యమైనటువంటి లెసన్. ఈ లెసన్స్ నుంచి మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది 7 PM ఉంటుంది, గమనించాలి. ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి. కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ ఉంటేనే మీకు మరిన్ని టెస్ట్లను ఈ విధంగా అందించేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడు చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.